హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఇంటీరియర్ వర్క్ విజయనగరంలో రీసెంట్గా చేసిందండి. ఈ వర్క్ మాకు ఎలా వచ్చిందంటే, ఆల్రెడీ కూరమనపాలెంలో చేసిన వర్క్ చూసి వీళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అంట. వర్క్ గురించి డిస్కస్ చేస్తుండగా, సార్ మీకు ఎలా కావాలంటే క్లయింట్స్ అయితే ఒకటే మాట అన్నారండి. మీ వర్క్ చూసి నచ్చి మీకు వర్క్ ఇచ్చాం, ఎలా చేస్తారో మీ ఇష్టం అని టోటల్ మాపై వదిలేశారండి. ఇక మన మీద డిపెండ్ అయ్యారు కాబట్టి ఇచ్చిన ఎస్టిమేషన్ పక్కన పెట్టేసి వర్క్ చేస్తుండగా చాలా చేంజెస్ అయితే చేసాం. స్టార్టింగ్లో ఒకటి అనుకున్నా, నెక్స్ట్ దానికన్నా బెటర్గా అయితే చేయడం జరిగింది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. టీక్ వుడ్తో క్లయింట్స్ కార్వింగ్ డోర్ చేయించుకున్నారండి. ఇది మెయిన్ డోరు. ఇది మొత్తం హాల్ అండి. హాల్ కొంచెం చాలా పెద్దది. హాల్ సీలింగ్ అయితే ఇలా చేయించుకున్నారు. సీలింగ్ అయితే క్లయింట్స్ చేయించుకున్నారండి. ఓన్లీ కబర్డ్స్ వర్క్ మాత్రమే ఈ ఫ్లాట్లో చేసాం. హాల్లోకి ఎంట్రెన్స్ అవగానే టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ ఆల్రెడీ మనం వేరే ఫ్లాట్లో చేసిందే. క్లయింట్స్ అది నచ్చి ఇలానే చేయండి అంటే సేమ్ చేసామండి. టోటల్ టీవీ యూనిట్ వచ్చి పీవీసీ లామినేట్స్ అయితే యూజ్ చేసాం. పక్కన ఒక బాక్స్ విత్ ప్రొఫైల్ డోరు, లోపల స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. బాటమ్ చూసుకుంటే 4 డోర్స్ సింగిల్ డ్రా, అలాగే ఓపర్కి సెటప్ బాక్స్ కూడా సెంటర్లో అయితే ఓపెన్ ఏరియా అనేది ఇచ్చామండి. టీవీ ప్లాంక్లో మనం 65 ఇంచెస్ వరకు టీవీ పెట్టుకోవచ్చు. వైర్స్ అనేవి ఏవి కనపడకుండా ఇన్సైడే ప్లాన్ చేసాం. టీవీ ప్లాంక్ చుట్టూ WPC రాఫ్టర్స్ అయితే యూజ్ చేసాం. ఇది టోటల్ యొక్క టీవీ యూనిట్. ఇంకా టీవీ పక్కనే పార్టీషన్ చేసామండి. ఈ పార్టీషన్ చేయాలా వద్దా అనుకున్నప్పుడు కన్ఫర్మ్గా చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యామండి. ఎందుకంటే హాల్లోకి ఎవరైనా రాగానే డైరెక్ట్గా బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఆ బెడ్రూమ్ కనపడకుండా కవర్ అయ్యేలాగా పార్టీషన్ అయితే చేయడం జరిగింది. టోటల్ ఇది ప్లేవుడ్ కన్స్ట్రక్షన్ అండి. వుడెన్ థీమ్ యూజ్ చేసాం. వన్ సైడ్ అయితే ఓపెన్ బాక్సెస్ అయితే ఇచ్చాం, ఇంకో సైడ్ ప్లాంక్స్ ఇచ్చాం. వీటిలో మనకి స్పాట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసామండి. టోటల్ బాక్స్ టైప్ కాకుండా సెంటర్లో CNCతో డిజైన్ కూడా ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వాల్ డిజైన్ అండి. దీని పిక్ చూపిస్తాను మీకు. ఇది బాత్రూమ్ వాల్ అండి. పైన సన్ సైడ్ ఉంది. ఈ ఏరియా రాగానే ఎంట్రన్స్ లో ఉందని ఫస్ట్ 5 డోర్స్ తో కవర్ చేసి డిజైన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇది ఇంత అట్రాక్ట్ గా వస్తుందని మాత్రం అనుకోలేదు. సెంటర్ లో క్లాత్స్ ఐరన్ చేసుకోవడానికి లిఫ్టెడ్ ప్లాంక్ ప్రొవైడ్ చేసాం. అలాగే లోపల స్టోరేజ్ కూడా యూజ్ అవుతుంది. బాటమ్ వచ్చి 2 డ్రాస్ అయితే ఇచ్చాం. 2 సైడ్స్ 4 డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇందులో 1 సైడ్ ఇన్వర్టర్ కి ఇలా 2D డిజైన్ తో చేసామండి. టోటల్ డార్క్ వుడ్ అండ్ వైట్ మార్బుల్ టైప్ లో లామినేట్స్ అయితే యూజ్ చేసాం. ఇంకా పైన కూడా చూస్తే ఆ డోర్స్ పుషప్ డోర్స్ లా చేసామండి. టోటల్ యూనిట్ మనకు పైన అసలు కబోర్డ్ ఉన్నట్టే అనిపించదు. ఇంకా నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ వీళ్ళు చేయించుకున్నప్పుడు కబోర్డ్ సైడ్ అనేది సీలింగ్ కి ఎక్కువ ప్లేస్ వదలాలండి. అలా కాకుండా బార్డర్ చుట్టూ ఒకేలా ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్ కన్నా బార్డర్ లోపలికి ఉండడం వల్ల డైరెక్ట్ కబోర్డ్ చేసిన సీలింగ్ డిజైన్ లుక్ పోతుందని సో ఓన్లీ విండో లెవెల్కే కబోర్డ్ చేసాం. లోపలంతా సిమెంట్ ప్లాంక్స్ అండి. అవుట్ సైడ్ ఫ్రేమ్ వర్క్ చేసాం. 2 స్లైడింగ్ డోర్స్, అలానే పక్కన డ్రెస్సింగ్ బాక్స్, టాప్ లో ఒక డోర్, బాటమ్ లో ఒక డోర్ ప్రొవైడ్ చేసాం. సెంటర్ లో ఓపెన్ ఏరియా అయితే ఇచ్చామండి. డ్రెస్సింగ్ చూసుకుంటే మిర్రర్ చుట్టూ ర్యాపర్స్ అయితే యూజ్ చేసాం. బాటమ్ లో 2 డ్రాస్, అలానే కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ విత్ ప్రొఫైల్ డోర్ అండి. ఇది టోటల్ మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ అండి. ఇది ఏ రూమ్ చూసినా ఇన్సైడ్ సిమెంట్ ప్లాంక్స్ అనే ఫీలింగ్ ఉండదు. లుకింగ్ మాత్రం బాక్స్ వర్క్ లానే ఉంటుంది. ఇక్కడ విండో బాటమ్ లో బాక్స్ టైప్ చేసి 3 డోర్స్ అయితే పెట్టాం. అలానే 2 స్లైడింగ్ డోర్స్, టాప్ లో లిఫ్ట్ డోర్స్ ప్రొవైడ్ చేసాం. లైట్ డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్ లో చేయడం జరిగిందండి. నెక్స్ట్ డ్రెస్సింగ్ యూనిట్ అండి. డ్రెస్సింగ్ టాప్ టు బాటమ్ కనబడేలా మిర్రర్ ప్రొవైడ్ చేసామండి. చుట్టూ రాఫ్టర్స్ అయితే డిజైన్ చేసాం. అలానే పక్కన ప్లాంక్స్, బాటమ్ లో స్మాల్ బాక్స్ అయితే ఇచ్చాం. ఒకవేళ ఇక్కడ బాక్స్ టైప్ చేసిన ఏ ఏరియా ఏదైతే స్లైడింగ్ డోర్స్ ఉన్నాయో ఆ డిజైన్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి అలా కాకుండా సింపుల్ గా అయితే డ్రెస్సింగ్ యూనిట్ అయితే చేయడం జరిగిందండి. ఇంకా టోటల్ ఈ ఫ్లాట్ యొక్క పెయింటింగ్ అయితే ఇదండి. ఇది ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. హాల్ వచ్చేసరికి చాలా పెద్దదండి. చాలా స్పేస్ అయితే హాల్ కి ఉంచారు వీళ్ళు. గెస్ట్ బెడ్రూమ్ సీలింగ్ అండి. ఇది కబోర్డ్ లో క్లయింట్ వచ్చి బీరువా అడిగారండి. బీరువా హ్యాండిల్ తో డెప్త్ వచ్చేసరికి 24 ఇంచెస్ అండి. సిమెంట్ ప్లాంక్స్ నార్మల్ గా 16 ఇంచెస్ లేదా 18 ఇంచెస్ మాత్రమే డెప్త్ ఇస్తారు. మేమేం చేసామంటే చుట్టూ 6 ఇంచెస్ బార్డర్ ఫ్రంట్ కి ఎక్స్టెండ్ చేసాం. బీరువాగా అలానే టాప్ లిఫ్టెడ్ డోర్స్ ఈవెన్ గా ఉంటాయి. ఇంకా 3 స్లైడింగ్ డోర్స్ కొంచెం లోపలికి ఉంటాయి. ఈ చుట్టూ ఇలా బార్డర్ వల్లే ఈ వార్డ్రోబ్ ఇంత లుకింగ్ అనేది వచ్చిందండి. కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి బాక్స్ విత్ ప్రొఫైల్ డోర్, అలానే మిర్రర్, బాటమ్ లో 2 డ్రాస్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది గెస్ట్ బెడ్రూమ్. నెక్స్ట్ మీకు పూజ రూమ్ చూపిస్తానండి.
ఇంకా పూజ యూనిట్ అండి. పూజ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాం. బాటమ్ సింగిల్ డోరు, ప్రసాదం ప్లాంక్, సింగిల్ రా, టాప్లో వుడ్ బార్డర్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవచ్చు. సెంటర్లో వచ్చి ఓమ్ డిజైన్ తీసుకున్నామండి. చుట్టూ గ్రిల్ టైప్లో అయితే సిఎన్సీతో డిజైన్ చేసి లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇది పూజ రూమ్ అండి. నెక్స్ట్ మీకు క్రాకరీ యూనిట్ చూపిస్తాను. ఇది డైనింగ్ సీలింగ్ అండి. ఈ యూనిట్ చూసారు కదా, పిక్ చూపిస్తాను చూడండి ఇది ఎలా ఉండేదో. ఇలా అయితే సిమెంట్ ప్లాంక్స్ వేయించుకున్నారండి. అవన్నీ బ్రేక్ చేయించి ఇలా చేయడం జరిగిందండి. వాష్ బేసిన్ యూనిట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా డిజైన్ చేసాం. వాల్కి వచ్చేసరికి వైట్ పాలిగ్రానైట్ షీట్ అయితే యూజ్ చేసాం. అలానే మిర్రర్, బాటంలో 2 ఓపెనబుల్ డోర్స్, 2 స్లైడింగ్ డోర్స్, అలానే మిడిల్లో డైనింగ్ సెట్ పెట్టుకోవడానికి బాక్సెస్ విత్ ప్రొఫైల్ డోర్స్, టాప్లో లిఫ్టెడ్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేసాం. టోటల్ డార్క్ వుడ్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ లైన్స్ టైప్లో లామినేట్స్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తాను. కిచెన్ టోటల్ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో చేశానండి. బాటమ్ ఏరియా వుడెన్ డోర్స్ అలానే టెండమ్ బాస్కెట్తో అయితే కవర్ చేసాం. టెండమ్ బాస్కెట్స్ కూడా ఇక్కడ వచ్చి 5 బాస్కెట్స్ అయితే ఇచ్చామండి. మిడిల్లో గ్లాసెస్ కూడా డిఫరెంట్ టైప్లో ప్రొవైడ్ చేసాం. ఇంకా టాప్ మొత్తం వుడెన్ డోర్స్తో కవర్ చేసాం. బాటమ్ అండ్ మిడిల్ ఏరియా మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేసాం. టాప్ డోర్స్కి వచ్చి నాబ్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చి వాటర్ ప్యూరిఫైర్ అండి. వాటర్ ప్యూరిఫైర్ కూడా మనకు బయటకు కనపడకుండా డోర్స్ అనేది కవర్ చేసాం. టోటల్ వర్క్ ఇది ఫ్రెండ్స్. వర్క్ అంతా అయ్యాక కస్టమర్ అయితే ఒకటే మాట అన్నారండి, హౌస్ మొత్తం మీరే చేయించుంటే సీలింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇంకా లుక్ మారిపోయేదేమో అని అన్నారండి. క్లయింట్స్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు. మేము చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లయింట్స్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ టోటల్ వర్క్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.